అందుకే ఉదయాన్నే పనులన్నీ ముగించుకున్నాను. భర్త మీద నిజంగా అంత శ్రద్ధ ఉన్నట్టు మాట్లాడుతున్నావు? ఆయన కోసం కాకపోతే ఇంకెవరి కోసం శ్రద్ధ తీసుకుంటాను అత్తయ్య గారు. ఇప్పుడు ఆయనకు కావాల్సినవి దగ్గరుండి చూసుకుంటున్నాను. భార్యగా నా బాధ్యతలేంటో నాకు తెలుసు. నా బాధ్యతలు ఎలా నెరవేర్చుకోవాలో నాకు బాగా తెలుసు అత్తయ్య గారు. నా భర్తని చూసుకోవడానికి నాకు సమయంతో పని లేదు. పగలు రాత్రి అనే తేడా లేదు. ఏ సమయంలోనైనా ఆయన పక్కనే ఉండి అన్నీ చూసుకోవడం తప్ప నాకు వేరే పనే ఉంటుంది చెప్పండి. అమ్మా, అభి నన్ను శ్రద్ధగా బాధ్యతగా చూసుకుంటుంది. నా విషయంలో అభికి ఎవరూ ఏమీ చెప్పనవసరం లేదు. ఈ పరిస్థితుల్లో అభి కంటే నన్ను ఎవరూ బాగా చూసుకోలేరమ్మా. నా గురించి నువ్వేం కంగారు పడకు. అభి మీద ఎలాంటి అనుమానం పెట్టుకోకు. ఇదేంటి ఐరేంద్రే, అత్తయ్యలో ఏవో మార్పులు వస్తున్నాయి, మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అవును వదినా, నాకు అలాగే అనిపిస్తుంది. పెద్దమ్మ ముఖంలో వస్తున్న మార్పులు చూస్తుంటే కొంప తీసి అభి చేసే పనులకి అభిమానిగా మారిపోదు కదా. రాహుల్ పరిస్థితి చూసి అభి సేవలు మెచ్చి పెద్దమ్మ కరిగిపోదు కదా. ఏమో ఐరేంద్రే, నాకేదో తేడా కొడుతుంది. ఆ అభి అసలే మామూలుది కాదు. తన మాటలతో చేతలతో అత్తయ్య గారిని బుట్టలో వేసుకున్నా వేసేసుకుంటుంది. మనం ఏదో ఒకటి చేసి ఆపకపోతే పెద్దమ్మే రాహుల్తో పాటు అభిని ఇంట్లోకి ఆహ్వానించినా చేస్తుంది. అప్పుడు మనం గోళ్లు గిల్లుకుంటూ చూడటం తప్ప ఇంకేం చేయలేము వదినా. అమ్మో, అలా జరగకూడదు ఐరేంద్రే, ఏదో ఒకటి చెయ్యాలి. అలా అనుకుంటూ ఉంటే ఏమవుతుంది? చూస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? ముందు పెద్దమ్మలో మార్పు రాకుండా చూసుకోవాలి. ఆ అభి మీద సదాభిప్రాయం కలగకుండా చేయగలగాలి. అవును ఐరేంద్రే, లేదంటే ఆ అభి మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. వదినా, నువ్వేం కంగారు పడకు. మన ముందుగా అలా ఎలా జరగనిస్తాం? ఏదో ఒకటి ప్లాన్ చేసి చెడగొడదాం.